వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలులోని పూల బజార్లో ఉన్న శ్రీరాముల దేవస్థానం 100వ ఏకాంతరామ సప్తోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు చేసే కార్యక్రమాలకి మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రథోత్సవం రోజు మాత్రం ఊరి మీద ఉన్న షాపులన్నీ మూసేయాల్సిందిగా డిఎస్పీ గారికి వినతి చేస్తున్నాము. వారు ఈ విషయాన్ని మన మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాము. వారు కూడా మాకు ఊరి ముందు చెప్తే ప్రశ్నిస్తామన్నారు. ఆ రోజు మన వీధిలో ఉన్న షాపులను బంద్ చేస్తే ఈ రథోత్సవానికి ఇంతమంది జనాలు కూడా ఏ ఇబ్బందిగా ఎటువంటి ఆవాదిస్తున్నారని హ్యాపీ చేసుకోవచ్చు మా నమ్మకం. ఆ విధంగా ప్రత్యేకించాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒకే వీధిలో కాకుండా ఈ సామాన్య ఉత్సవ విగ్రహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి సంవత్సరం చేశామంటే విశేషమైన హోమాలు చేశాం. లోక కళ్యాణం కొరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క హోమం. మొదటి రోజున హనుమత్ జయంతి రోజు కనుక పవమాన హోమం అంటారు, ఆంజనేయ స్వామి హోమము. రెండవ రోజున నరసింహస్వామి హోమము. మూడవ రోజున అందరి ఆరోగ్యము కొరకు ధన్వంతరి హోమము. 4వ రోజున సోమవారం జరిగింది కదా మృత్యుంజయ హోమము. అవన్నీ చేస్తూ వచ్చాము. ప్రతిరోజు కూడా స్వామివారికి వాహనం అంటే ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఉదయం హోమము, ఆ తర్వాత బ్రాహ్మణ సంతర్పణ, సాయంత్రం హోమము. తర్వాత 7 గంటలకు ప్రతిరోజున కూడా ఒక్కొక్క వాహనం పైన ఊరేగింపు ఉంటుంది. మొదటి రోజున అశ్వవాహనము, రెండవ రోజున వచ్చి గజవాహనము, మూడవ రోజున శేషవాహనము, 4వ రోజున గరుడవాహనము, 5వ రోజున కళ్యాణం ఉంటుంది. ఉదయం కళ్యాణము 10:30కు. తర్వాత అనేక మంది భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం అన్నసత్రం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు గడియార ఆసుపత్రి దగ్గర ఉండే రథములో స్వామివారిని కూర్చోబెట్టి అక్కడి నుండి మేడవారి సత్రం వరకు వెళుతుంది రథము. మళ్ళీ తిరిగి యథాస్థానంలో అక్కడ చేరుకుంటుంది. సాయంత్రం రాత్రి హోమం 9 గంటలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క రోజున వాహనము, తర్వాత రథోత్సవము, చివరి రోజున మళ్ళీ అశ్వవాహనము, ఆ తర్వాత హంసవాహనంతో అక్కడ అయిపోతుంది. తర్వాత 18వ తారీఖున సాయంత్రము నాగవల్లి అనే కార్యక్రమం ఉంటుంది. అంటే సమాప్తి అంటారు. అదే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది భక్తులు రావాలనే ఉద్దేశంతో రథోత్సవం రోజున అన్ని గ్రామం నుండి కూడా రావాలనే ఒక ప్రత్యేకమైన వారిని పిలిపించి వారికి చెప్పాం. అన్ని గ్రామాల నుండి పిలిపించండి. వారికి సాయంత్రం పూటన వారికి ఆహారం అంటే అయిన రథోత్సవం అయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాము అని ఒక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో రాత్రి 9 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయినా రాని వారికి భోజన ఏర్పాటు చేశాము. ఈ విధంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది. మరి విశేషంగా భక్తులు ఎక్కువ మంది రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము. మళ్ళీ భక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు రిజిస్టర్లను నిర్వహిస్తున్నారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు తెలియజేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రజలకు త్వరిత సేవలు అందుతాయని రామగుండం సబ్ రిజిస్టర్ బాలకృష్ణన్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొంచెం డిలే ఉంది, వెంటనే అయిపోతుంది స్కానింగ్ అందరూ తీసుకోపోయారు, అందరూ కూడా తీసుకొని అందరూ ఉంటారు. ఓకే సార్. అదే పెట్ట ఉంటాను. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకు కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్టుంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మన కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అదనంగా మరో 5 డాక్యుమెంట్లకు వాకింగ్ సదుపాయం కలదు. దీన్ని రామగుండం ప్రజలు వినియోగించుకోగలరని కోరుతున్నాం. నా పేరు సుధీర్, నేను గోదావరి నుంచి వచ్చాను. ఇంతకుముందు పాత పొద్దున ఉన్నప్పుడు టైమింగ్ అది కాకుండా పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్లాప్ పద్ధతి పెట్టడం వల్ల ఏమైందంటే మాకు టైం సేవ్ అయ్యేసి డ్యూటీ లీవ్ కూడా కరెక్ట్ టైంకి మేము పెట్టుకోవడం కానీ ఏది కానీ ఈ స్లాప్ పద్ధతి ద్వారా మాకు మంచి అదవుతుంది. ఈ స్లాప్ పద్ధతి చేయడం ప్రభుత్వం మేము చాలా ఆనందిస్తున్నాం. మాకు ఈ స్లాప్ పద్ధతిలో ఈ ఫస్ట్ టైం మాకు రావడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నా వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీం కేంద్ర మంత్రి జువలోరం, దేనిష్ రెడ్డి ఫార్మర్ డీజీపీ మరియు కేసినేని చిన్ని ఎంపీ విజయవాడ వేరువేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెనుకాల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న అర్జున్ సన్నా వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా
ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారిని ఆశీర్వాదం తీసుకున్నామని, అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. నాది ఎప్పుడు ఉంది కదా మీకు. हमारा कैमरा में थोड़ा ले लेना. అన్నా పైకి వచ్చేస్తున్నారు నా మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో తీసుకోండి, కదలొద్దండి, అట్టే తీసుకోండి. కొద్దిగా వెనక రారా. ఎట్లా వచ్చేసాను ఓకే తీసుకో అవునా ఓకే అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చాయన్న, ఇద్దరు వస్తారు. బుద్ధి గారు కనపట్లేదు సార్. గేట్ వేయించాడు. రెండు వెనక్కి వచ్చేయండి. వేసానా సైడ్ వేసానా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తానన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18 మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైపూర్ మండలం వేలాల గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో భాగంగా రేషన్ బియ్యం పంపించేది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ దాన్ని పంపిణీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. ప్రజల ఆలోచనలు చేయాలి. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ సహకారం వల్లే, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వల్లే రేషన్ బియ్యం అనేది వస్తున్నాయి అన్నారు. ఈరోజు వేలాల గ్రామంలో రేషన్ షాప్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్మొకరి సోకరన్నట్టు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మరి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు బాగోరుకునే ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం, మరి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము సేవ చేస్తున్నామనే భావన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం కరోనా నుంచి మరి నరేంద్ర మోడీ గారు పేదలకు అందించాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఉపాధి హామీ చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వమే ఇవాళ 307 రూపాయలు పెంచినటువంటి ఘనత మన బీజేపీ పార్టీ అనే సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం వెళ్లి ముఖ్యమంత్రి సీఎం గారు నిధులు తెచ్చుకొని మరి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా కేంద్రం ఏం చేయలేదు మేమే చేస్తున్నటువంటి ఒక అబద్ద ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబెడుతున్న సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. మరి సన్న బియ్యం ఇలా ప్రజలకు అందుతున్నటువంటి ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రజలు కోరుకుంటే భావితరాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, రేపు రాబోయే తరాలు బాగుంటాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. గ్రామాన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కమలం పువ్వు గుర్తుకేసి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మరి నిలబెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ప్రజలను గొర్రెలు చేసి మరి ఆ ప్రభుత్వ ఉచిత పథకాలతో వేల కోట్ల ఆస్తులు అమ్మి మరి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓటు కోసం ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి చాలా విద్యావంతులు చాలా ఉన్నతంగా ఆలోచించినటువంటి వ్యక్తులు మరి బ్రహ్మాండంగా ఓటు వేసి మరి అలా ఒక శుభ శంకారామం వాళ్ళు పూరించారు. అదే తీరుగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా గ్రామాన బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారు అక్కడ మరి శ్రీరామ మందిరం కట్టి అందరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నా కుటుంబమే దేశం, నా ఆస్తులే ఇలా వన్యప్రాణులు, ఈ ప్రకృతి, రేపు భావితరాలే నాకు ఆస్తులనే భావన వ్యక్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు ధర్మం నిలబడుతుంది, రేపు ధర్మం గెలుస్తుంది. దాని కింద మనం చల్లగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ, జై నరేంద్ర మోడీ. కర్నూలు నగరంలోని జోహారపురం దారి కిమ్స్ హాస్పిటల్ పక్కన లక్ష్మీ బిల్డింగ్ కాలనీలో నివాసం ఉంటున్న మధుగోపాల్ 2018 మార్చి 30వ తేదీన ఇందిరాగాంధీ నగర్కి చెందిన రమాదేవిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టలేదని వేరే పెళ్లి చేసుకుంటానని రమాదేవిని బయటికి గెంటేసి తాళాలు వేసుకున్నారు. రమాదేవి తల్లి నీ భర్తతో ఉండాలని చెప్పడంతో ఇంటి ముందరే కూర్చొని ఉన్నారు. 3వ పట్టణ పోలీసులకు సమాచారం తెలియడంతో రమాదేవి కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకువెళ్లారు. రిపోర్టర్ అన్న జీవితంలో చేతగాని వాళ్ళు మాటలు మాడద్దు, పరిష్కారం చూసుకోండి. పుట్టినింటికి నన్ను గెంటేశారు సార్. నేను పుట్టినింట్లో ఉన్న 2 సంవత్సరాలు మా నాన్న చనిపోయినారు. నా వల్ల మా నాన్న నా జీవితం నాశనం అయిందని బాధపడి మరి వీళ్ళ బిహేవియర్కి చనిపోయారు. మా నాన్నని చూడడానికి రాలేదు. నేను అక్కడికి కోర్టు ద్వారా వెళ్తాను. కోర్టులో మేడం ఉండి మెయింటెనెన్స్ కేసు వేసాను సార్. ఆర్సీ కూడా వేసాను, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వేసాను కాపురంకి తీసుకెళ్ళమని. కోర్టులో జడ్జి మేడం కాపురానికి వెళ్ళమ్మా, బ్యాగు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పారు. నాకు బ్యాగు తీసుకొని వస్తే ఇప్పుడు తలుపులు తెరచకుండా గడ వాకిలు వేసి లోపల కూర్చున్నారు. ఇప్పుడు నాకు వద్దు అంటున్నారు. నాకు వద్దు అనడానికి, నా లైఫ్ నాశనం చేసేదానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? 6 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఇప్పుడు నాకు వద్దు అని అంటే నేను నా లైఫ్ ఏమైపోవాలి సార్? ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. హాస్పిటల్ వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. హాస్పిటల్ వాళ్ళకి కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా మా అమ్మని అడిగి చెప్తాను అని కాల్ కట్ చేస్తున్నాడు. కొట్టి బయటకు పంపించినారు, వీళ్ళు తాళం వేసినారు. ఇప్పుడు కొత్తగా కాదు, ఎన్నేళ్ళ జరుగుతుంది. మేము చూపిస్తున్నాం, వాళ్ళు ఒక్క పైసా పెట్టుకోలేదు. ఇంతకుముందు కొట్టి పారేస్తే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 లక్షలు ఖర్చు చేసుకున్న అమ్మ హాస్పిటల్లో. వాళ్ళు వచ్చినారేమో మన సంధ్యంలో కొట్టేసి చెప్పుకోండి సార్. వాళ్ళు అన్నీ నేను పెట్టుకుంటున్నా నా బిడ్డకి, వాళ్ళు ఏం పెడతలేరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వదిలేయాలి. ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పాలా? అది ఇయ్యరు, ఇది ఇయ్యరు, ఏమి ఇయ్యరు. పిల్లలు కావాలంటే ఎట్లయితారు సార్?
పిల్లలు అయితే అట్లా ఎట్లా అవుతారు? నీవన్నా చూపెట్టాలా? అన్నీ మేము చేస్తున్నాం సార్, అన్నీ మా పిల్లలకి వేస్తున్నారు ఇన్ని ఏళ్ళు. ఈ పిల్ల బాధ లేకుండా నా మోడు చచ్చిపోయా మంచి ఆయన. ఇప్పుడు నా బతికి ఎట్లా, మళ్ళీ దాని బతికి ఎట్లా సార్? మరి నువ్వు వస్తే మేము చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు నేను కూడా చావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు చావు తప్ప వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. ఇప్పుడు నేను పోతే అక్కడ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లో బతకాలి. వీళ్ళకేం సొంతం ఇల్లు ఉంది, హాయిగా తింటున్నారు, పండుకుంటున్నారు. ఇప్పుడు నేను కదా సార్, నాకు ఎవరు దిక్కు లేరు, మా ఫాదర్ కూడా లేరు. చేసుకున్న భర్తనేమో ఇట్లా బయటకు గంటేసి నేను రోడ్డు పాలు చేశాడు. వాళ్ళ నాన్నకి రీసెంట్గా హార్ట్ అటాక్ మా నాన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. వీళ్ళ బిహేవియర్ వల్ల, వీళ్ళు పెట్టే మానసిక క్షోభ వల్ల నేను మెంటల్గా, మా నాన్న కూడా మెంటల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. పిల్లలు కావట్లేదు, మాకు వద్దు, నువ్వు నీకు కావాలంటే నీకు డబ్బులు వాడేస్తాం, నీ కట్నం నీకు పాడేస్తాం, మాకు నువ్వు వద్దు అని మొహం మీద చెప్తున్నారు సార్. వాళ్ళ నాయన రీసెంట్గా మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది సార్. మా భర్త అమ్మాయిని కన్విన్స్ చేసి పంపించండి అని చెప్పి 2 సంవత్సరాలు నాచుతున్నారు సార్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మాకు వీళ్ళపై నమ్మకమే లేదు సార్. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ వార్డు బాయ్. ప్రాణాలు ఆధారపడే చోట ఇలాంటి అన్నగారిక చర్యలు ఏంటని మండిపడుతున్న రోగులు. क्या चल रहा है? क्या चल रहा है? बता। अंदर हॉस्पिटल में क्या कर रहे हैं अभी? शराब के बॉटल हॉस्पिटल में शराब पी रहे हैं आप? हॉस्पिटल में कौन से? नाम है आपका? नाम क्या है आपका? नहीं, आप कौन है यहाँ के? वर्कर कौन है? आपको कौन परमिशन दी इसमें आने की? हाथ नीचे करो, वो लाइट बंद करो, हाथ नीचे करो, हाथ नीचे करो, बुला रहा हूँ डिपार्टमेंट को, हाथ नीचे करो, हाथ नीचे करो, बोला हमें 12। तुम हॉस्पिटल में गवर्नमेंट एम्प्लॉय है तुम? हाँ, आईडी कार्ड बताओ। नाम क्या है? क्या काम करते हैं जी? ऑक्सीजन सप्लाई करते हैं, पक्का? आईडी कार्ड बताओ, आईडी कार्ड बताओ। बहुत बड़ा इशू होने वाला है ये। नहीं नहीं नहीं, तुम माफी, मेरे को रोज कंप्लेंट आ रही है यहाँ की, रोज पी रहे बोल के। मेरे कन फोटो है जी, मैं स्पेशली कहीं कुछ रात को क्या टाइम हो रहा है देखो। हम लोग डेली देख रहे हैं, आज पकड़े आपको डेली देख के। हमारा 1-2 दिन रहता होगा बोल के समझे, लेकिन आपका डेली का है ये। आपका आईडी कार्ड बताओ, हम लोग का चल जाते कुछ भी नहीं। चेस्ट हॉस्पिटल जो है आईडी कार्ड बताओ। वहाँ पे सादिक नाम है इनका, बैठ के जो है शराब पी रहे, तकरीबन 11 बजने को आ रहे। ये जो गवर्नमेंट एम्प्लॉय कहते हैं, ऑन ड्यूटी है नो, अब ऑन ड्यूटी में रह के शराब पी रहे और सिगरेट पी रहे। यहाँ पे ऑलरेडी लिखे हुआ है नो स्मोकिंग बोल के। और ये जो है कोई नॉर्मल एरिया नहीं है, ये ऑक्सीजन प्लांट है। ये आप लोग देख सकते हैं, ये इनकी गाड़ी है, ये देखिए इनकी गाड़ी है। ये आईडी कार्ड दिएगा, ड्यूटी पे आ रहा है भाई, आईडी कार्ड इधर बिल्डिंग पे हमारा लाइट। आप लोग क्या कर रहे हैं यहाँ पे? नहीं देख रहे? बंद कर दो, बंद कर दो। नहीं, आप बैठे हुए जैसे बोल रहा हूँ, हमारे और बच्चे उठने वाले हैं।
ఈరోజు తాడపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పట్టణ మరియు మండల పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.